తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు చాలా సాధారణంగా మాట్లాడుతుంటాం తెలుగులో. నువ్వు వెళ్ళి తీసుకురా, నువ్వు చూసి చెప్పు, నువ్వు మాట్లాడి రా, ఇలా చెప్తూ ఉంటాం కదా. దీనిని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఒక వర్బ్కి కర్ర యాడ్ చేశారనుకోండి, చూడండి కర్ర అనమాట. కర్ర యాడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా దాని అర్థం ఏమొస్తుందంటే ఒక పని చేసి అనే అర్థం వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆనా అంటే రావడం, ఆకర్ అంటే వచ్చి. ఆకర్ అంటే ఏంటి? వచ్చి. ఆకర్ ఖావో అంటే అర్థం ఏంటి? ఆకర్ వచ్చి, ఖావో తిను, వచ్చి తిను అని అర్థం వస్తుందన్నమాట. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్, జానా అంటే వెళ్ళడం కదా, దీనికి కర్ర యాడ్ చేయండి. ఓకే, జాకర్ అంటే వెళ్ళి. ఓకే, దేఖో చూడు, దేఖో అంటే చూడు, వెళ్ళి చూడు, వెళ్ళి చూడు. ఓకే, వెళ్ళి చూడు. నెక్స్ట్ దేఖ్నా అంటే చూడడం కదా, దేక్ ప్లస్ కర్ర ఏమవుతుందంటే దేక్కర్ బోలో. దేక్కర్ బోలో అంటే చూసి చెప్పు. బోల్నా అంటే చెప్పడం, బోలో అంటే చెప్పు. ఓకే, దేక్కర్ బోలో అంటే చూసి చెప్పు, చూసి చెప్పు. నెక్స్ట్ సున్నా అంటే వినడం, సున్కర్ అంటే విని. ఓకే, గానా అంటే పాడడం, గావో, సున్కర్ గావో అంటే విని పాడు, విని పాడు, సున్కర్ గావో, విని పాడు. నెక్స్ట్ లిఖ్నా అంటే వ్రాయడం, లిఖ్కర్ అంటే వ్రాసి. ఓకే, లిఖ్కర్ పఢో చదువు, రాసి చదువు, రాసి చదువు, లిఖ్కర్ పఢో. ఓకే, నెక్స్ట్ శుభ్రం చేసి వండు, సాఫ్ కర్కే పకావో. సాఫ్ కర్కే పకావో అంటే శుభ్రం చేసి వండు, శుభ్రం చేసి వండు. అలాగే చూడండి, ప్రయత్నించి చూడు అనే మన లాస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ప్రయత్నించడాన్ని ఏమంటాం? కోషిష్ కర్నా. ఓకే, కోషిష్ అంటే ప్రయత్నం. ఓకే, కోషిష్ అంటే ప్రయత్నం. కోషిష్ కర్కే అంటే ప్రయత్నించి, దేఖో చూడు, ప్రయత్నించి చూడు. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవచ్చు. ఇలాంటి చాలా షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి హిందీ నేర్చుకోవడానికి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.